హాయ్ అండి. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ మిల్ మేకర్ రైసు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక సాజీరా, లవంగ, చెక్క అన్నీ వేసేసుకొని కొంచెం ఫ్రై అయినాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై అయినాక మిల్ మేకర్లు ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టుకొని పిండేసుకొని ఇవి వేసేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు పెరుగు వేసుకొని ఒక నిమ్మ చెక్క వేసేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. తర్వాత 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకొని మీకు సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఇవి కొంచెం ఆయిల్ ఫ్రై అయినాక ఆయిల్లో కొంచెం బిర్యానీ మసాలా వేసేసుకొని నేను ఒక గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నా, బాస్మతి రైస్. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా ముందు బియ్యం వేసుకుంటే మనకు అన్నం చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ విధంగా వాటర్ వేసేసుకొని మధ్యలో మరొక్కసారి ఈ విధంగా తిప్పేసుకోవాలి. మళ్ళీ 5 నిమిషాలు మూత పెట్టేసుకొని చక్కగా ఈ విధంగా అయితే మన రైస్ రెడీ అయిపోయింది. ఈ విధంగా పొడి పొడిలాడుతూ చాలా మంచిగా వచ్చింది రైస్. ఒక్కసారి ట్రై చేయండి.